స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ ఎక్సో డిస్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికంలో ఇది 7వ క్వార్టర్ ఫైనల్స్ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వారి కళామండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులకు అందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవకాలు. ఈ వారం తర్వాతి వారం వీరు పాడేటటువంటి పాటల స్థాయిని బట్టి వాళ్ళకు వచ్చిన మార్కుల సగటు తీసుకుని అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమిస్తారన్నమాట. ముందుగా ఈ చిరంజీవులందరికీ ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దయచేసి మీ హర్షధ్వానాలతో ఆశీస్సులు తెలపండి. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. ప్రముఖ గాయకుడు చిరంజీవి వి రామకృష్ణ 1946లో విజయనగరంలో జన్మించిన సోదరుడు రామకృష్ణకు సంగీతంలో తొలి గురువు తల్లిగారైన శ్రీమతి వి రత్నం గారే. తండ్రి శ్రీ రంగసాయి గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్లడం వలన అక్కడే 5 ఏళ్ల వయసు నుండి శ్రీ లక్ష్మీనారాయణ గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాడు. ఓ పక్క బీఎస్సీ చదువుతూనే ఆల్ ఇండియా రేడియో యువవాణిలో శ్రీ చిత్తరంజన్ గారి స్వరకల్పనలో లలిత గీతాలు పాడుతుండేవాడు. అనుకోకుండా ఓసారి మోహన్ రాజు గారి స్థానంలో ఓ ఫ్యామిలీ ప్లానింగ్ డాక్యుమెంటరీలో రామకృష్ణ పాడిన పాటలు విన్న అక్కినేని గారు తమ సంస్థ తీస్తోన్న విచిత్రబంధం చిత్రంలో తొలి అవకాశాన్ని ఇచ్చారు. 1972లో మహదేవన్ గారి స్వరకల్పనలో నట సామ్రాట్కి 2 పాటలు పాడిన రామకృష్ణ ఆ తర్వాత తెలుగులోని అగ్ర హీరోలందరికీ సుమారు 200 చిత్రాల్లో 5,000 పాటలు పాడారు. 2000 వరకు ప్రైవేట్ గీతాలను ఆలపించారు. యుఎస్, దుబాయ్ వంటి విదేశాల్లోనూ అసంఖ్యాకంగా సంగీత కచేరీలు చేసిన రామకృష్ణను సినీ హెరాల్డ్ సత్కారం, అభినందన ఘంటసాల పురస్కారాలు తరించాయి. యువనటుడిగా పేరు తెచ్చుకున్న కుమారుడు సాయి కిరణ్ ద్వారా పుత్రోత్సాహాన్ని పొందుతున్న సోదరుడు రామకృష్ణను సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం రా. గాడ్ బ్లెస్ చిరంజీవి. నీ ఆసనం. ఈ ఆవృత్తిలో 7 మంది చిరంజీవులు ఒక్కొక్క పాటను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఒకటే ఆవృత్తి మొత్తం ప్రోగ్రాంకి. దీనికి శీర్షిక తేనె పాటలు, అంటే మాధుర్య ప్రధానమైన పాటలు అని చెప్పాం. మొట్టమొదటి చిరంజీవి మన ముందరికి వస్తున్నాడు. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. స్వాగతం నాయన. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గారితో కలిసి రామకృష్ణుడు పాడిన పాట. జీవితం సినిమా నుంచి ఇక్కడే కలుసుకున్నాను. మీరు కూడా ఇక్కడే వాడిని ఫస్ట్ టైం కలుసుకుంటున్నారు కదా. ఆల్ ద బెస్ట్ టు యూ. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము, ఏ జన్మలోనో ఎన్నెన్ని జన్మ
కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. నీల నీల గగనాల మేఘ తల్పాలపైన పారిజాత సుమ సౌరభాల కెరటాలలోనా నీ చేయిన పండు వెన్నెల దిండుగా నీ రూపమే నా గుండెలో నిండగా కలలన్నీ వడబోసి కలలన్నీ వడబోసి కౌగిలిలో చవి చూసి ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. నాటి జన్మలో ఓ చలి నా చరణాల వ్రాలి ఏమన్నావు, జన్మ జన్మలకు నా స్వామిని చరణదాసినని అన్నాను. అంతలో నిన్ను చేరదీసి మరి నేనేమన్నాను, ఓ సఖీ నా గుండెలో నీవున్నావని అన్నావు. ఆనాటి అనుబంధం ఈనాటి మన బంధం, ఆనాటి అనుబంధం ఈనాటి మన బంధం, ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. ముందుగా కాకినాడకి నేను 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కండక్ట్ చేస్తున్న పాడుతా తీయగా ప్రోగ్రాం రావడం నా అదృష్టంగా భావిస్తూ నా పాటల్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటాను. మళ్ళీ నాకు ఆ పాత రోజులు గుర్తు చేసావు. వాయిస్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. కొంచెం రిథమ్ చూసుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ కొంచెం రిథమ్ చూసుకుని కొన్ని లిరికల్ కరెక్షన్స్ మా అన్నయ్య చెప్తారు, బాలుగా చెప్తారు కొన్ని. సో అవి దిద్దుకుంటే విల్ బీ వెరీ గుడ్ సింగర్. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. లిరిక్ ఎక్కడ మీరు తప్పు పాడావు నీకు తెలుసు. డౌట్ వచ్చింది, ఏదో మేనేజ్ చేసి వేరే మాట పాడేసా. అది వదిలేయకుండా అది సమయస్ఫూర్తితో కంటిన్యూ చేసావు. దానికి ముందుగా అభినందనలు నీకు. బట్ ఓ సఖి నా ఊపిరిలో కదా, అక్కడ వేరే ఏదైనా సంథింగ్లో అని పాడేసావు. బట్ పాట వదలకుండా కంటిన్యూ చేయడం కూడా ఒక సమయస్ఫూర్తే. లేకపోతే ఓ సఖి నా తర్వాత ఏంటి అంటే ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు ఒక దారి అవుతుంది. చాలా మంచి సాంగ్ ఇది. రమేష్ నాయుడు గారు జీవితంలో నాతో పాడించారు. ఇది ఫస్ట్ నాది విచిత్ర బంధం ఫస్ట్ పిక్చర్, సెకండ్ జీవితంలో మొట్టమొదటిసారి ఈ పాట పాడాను. అండ్ చాలా హిట్ అయింది. ముఖ్యంగా మా ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారు. మరొకసారి మీకు ధన్యవాదాలు. చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్. ఫస్ట్ పల్లవి అయిన తర్వాత వచ్చే తొండు పల్లవి తాళం ఏమైందో నీకే తెలియదు యాక్చువల్గా. యు జస్ట్ గాట్ క్యారీడ్ అవే. ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో అని పాడేశారు. అక్కడ ఇంకా కాస్త గ్యాప్ ఉందన్నమాట. వాళ్ళు కూడా కాస్త ఏంటి ఏమవుతోంది మేమన్నా తప్ప అని తర్వాత మీ దారికి వచ్చారు. ఎక్సెప్టింగ్ ఈ లిరిక్ది ఒక మిస్టేకు, ఈ పల్లవిలో చిన్న తాళం తాలూకు చిన్న తప్పు తప్పించి యువర్ ప్రజెంటేషన్ వాజ్ ఎక్సలెంట్. చాలా శృతిశుద్ధంగా ఉంది పాట. అండ్ ఒక్క సంగతి కూడా వాడు పాడింది ఏది వదిలిపెట్టకుండా అన్నీ అంత అందంగా పాడారు. శుభం భూయా. రెండవ చిరంజీవి మన ముందుకు వస్తున్నారు. కార్తీక్, స్వాగతం నీకు.
తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, బాబు శంకర్ సంగీతం, కార్తీక్ గానం. మొగుడు సినిమా నుంచి చూస్తూనే చూస్తున్నాను. వాళ్ళు కూడా చప్పట్లు కొడతారా లేదా అని చూస్తున్నా. చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా మాగాణి చేలు పట్టు చీరగా కట్టి బంగారు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి 16 కళలు సిగలో పువ్వులుగా పెట్టి పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ నవనిధులు వధువై వస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నేనైనట్టు చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా శయనిస్తుంటే నేను సార్వభౌముడైపోతాను, నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను. నీ సౌందర్యంతో ఇంద్ర పదవినెదిరిస్తాను, నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను. ఏళ్ళే వచ్చి వయసును మళ్ళిస్తుంటే నేనే నీ ఒళ్ళో పాపగా చిగురిస్తుంటే చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా. కార్తీక్ ఎక్సలెంట్గా పాడు, చాలా బాగుంది. కంపోజిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మంచి మంచి సాంగ్స్ అప్పుడప్పుడు చాలా మంచి మంచి కంపోజిషన్స్ వస్తాయి. చాలా ఎక్సలెంట్గా ఉంది పాట. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఆవేశం తగ్గించుకొని కంట్రోల్గా పాడితే ఇంకా యూ కెన్ ఎంజాయ్ ది సాంగ్. షూర్ సార్. బట్ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. టూ స్మాల్ సజెషన్స్, ఓన్లీ టూ స్మాల్. ఎండ్లో అలా పాడుతున్నప్పుడు బ్రీత్ కంట్రోల్ చూసుకో.
ఎలా పాడుతున్నావు? లాస్ట్ ఆలాప్ పాడు. అంతే చాలు, మిగతా కరెక్ట్గా పాడు. యూ హ్యావ్ టు సస్టైన్ ఫర్ ఎ వైల్ మోర్. అక్కడికి వచ్చేసరికి ఊపిరి అయిపోయి వదిలేస్తున్నాం అనమాట. న్యాచురల్లీ అక్కడికి ఎనర్జీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఒక వైబ్రేటో వస్తుంది. ఆ వైబ్రేటో లేకుండా చూసుకో. తర్వాత ఫస్ట్ పల్లవిలో పాడుతున్నప్పుడు నాకే తెలియని నన్ను నేనే నీలో అని వస్తుంది. నన్ను గామా మా పాడుతున్నప్పుడు కొంచెం పిచ్చింగ్ ఫస్ట్ టైం మాత్రమే, లాస్ట్ టైం చాలా బాగా వచ్చింది. అది వెరీ వెల్ ప్రెజెంటెడ్. ముందు శృతి శుభంగా ఉంది, తాళంలో పాడావు. అండ్ దీస్ ఆర్ వెరీ మైనర్ మిస్టేక్స్, అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ క్లీన్. బాబు శంకర్ అంటే ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఇలా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మెలడీ చేయడానికి ప్రయత్నించడం. కాకపోతే ఏంటంటే చరణం చూస్తుంటే ఎక్కడ ఒక పర్టికులర్ మీటర్లో వెళ్ళదు పాట అంతా కూడా. అందుకని మా సీతారాముడు కూడా దానికి తగినట్టుగానే అద్భుతంగా రాశాడు పాట కూడా. తమ్ముడు పుట్టింది సీతారామ శాస్త్రి అనకాపల్లి అయినా కూడా అతను ఎక్కువగా పెరిగింది కాకినాడలో. మీ అందరికీ తెలుసో తెలియదు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మూడవ గాయని మన ముందరికి వస్తుంది. స్వాగతం తల్లి. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట సి నారాయణ రెడ్డి గారి రచన, ఆదినారాయణరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, అల్లూరు సీతారామరాజు సినిమా నుంచి వస్తాడు నారాజు ఈరోజు. శుభం భూయాత్. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. పరవశించేను వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నెలరాజు ఈ రోజు. వెన్నెలలింతగా
వస్తాడు నా రాజు ఈ రోజు రాని వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు ఈ రోజు. చాలా బాగా పాడే పల్లవి. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా ఆంటీ గారు సుశీల్ గారు మా ఆంటీ అవుతారు. ఆవిడ వేసిన ఆ చెమకలన్నీ కరెక్ట్గా చాలా బాగా వేస్తాయి. వెరీ గుడ్. అండ్ శృతి పక్వంగా ఐ థింక్ దిస్ నో నథింగ్ ఇస్ దట్ టు కామెంట్. ఎక్సలెంట్ పాడు బాలు. ఆ రోజుల్లో చూడు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క కంపోజింగ్. ఆనంద గారు ఆ బ్యాక్గ్రౌండ్ కంపోజింగ్, పెండ్యాల గారు ఒకటి, రాజేశ్వర గారు. దే హ్యాడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో మా అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ ట్రెండ్లో పాటించేవారు మా చేత. వాళ్ళ ఆ కరెక్షన్స్, వాళ్ళ చిన్న చెమకలు ఉంటాయి, అవి వేస్తే కానీ వాళ్ళు వదిలిపెట్టేవారు కదా. రాజేశ్వర గారు కానీ, మన ఆదరణరావు గారు, పెండ్యాల నాగేశ్వర గారు, మాస్టర్ వేణు గారు, వీళ్ళంతా. సో పాటలు అవి వినడానికి చాలా హాయిగా ఉంటాయి. పాడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చిన్న ఆ రోజుల్లో మరీ మైన్యూట్ మిస్టేక్స్ వచ్చినా సరే టేక్ ఓకే చేసేవారు కాదు. అది వాళ్ళు అనుకున్నది రావాల్సింది. సో అంతగా వారు పట్టుబట్టి పాడించబట్టి ఈ రోజుల్లో ఇప్పటికీ ఆ పాటల వాల్యూ అలా ఉందని నేను భావిస్తున్నాను. అటువంటి మహా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేను బాలు గారు పాడడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇద్దరం. ఆదినారాయణరావు గారు ఒక సంగీత భాండాగారం. ఆయన యాక్చువల్గా క్లాసికల్ మ్యూజిక్ సంబంధించిన లైబ్రరీ ఆయన దగ్గర ఉన్నట్టుగా వేరెవరి దగ్గర లేదు. చాలా అద్భుతమైన లైబ్రరీ ఉంది. ముందు వైయక్తికంగా చాలా సాఫ్ట్ స్పోకన్, చాలా మంచి మనిషి. ప్రతి వాళ్ళని అబ్బాయి అంటూ ఎంతో ప్రేమతో చూసేవారు. ఆయన పేరే అబ్బాయి గారు. అందరూ అబ్బాయి గారు అని అంటారు తప్ప ఎవరు ఆదినారాయణరావు గారు అనరు అబ్బాయి గారు అని. అసలు కోపం అనేది లేకుండా రికార్డింగ్ థియేటర్లో కూడా చాలా సాఫ్ట్గా పాడి వినిపించడం. థరో జెంటిల్మన్ టు ది కోర్. థరో జెంటిల్మన్. ఇక్కడ వారే, మీ ఊరు వారే, మర్చిపోతున్నారు మీరు. అబ్బాయి గారు ఈ ఊరే. మరి ఆత్మకథ చదువుతున్నప్పుడు అంజమ్మ గారు అక్కడ చేరి అక్కడ నృత్య కళాకారునిగా ఉంటే ఆవిడకు నృత్యం నేర్పించడానికి ఆయన సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఆ నృత్య కళాకారుడి ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం. కానీ చివరిదాకా ఆయన ఆవిడ కలిసి జీవించిన తీరు, అద్భుతమైనటువంటి ఒక దాంపత్య జీవితం. థరో జెంటిల్మన్ టు ది కోర్. ఆయన మహానుభావుడు. ఎప్పుడూ రివట్లాగా సన్నగా ఉండేవారు, సాఫ్ట్ స్పోకన్. ఆయన దగ్గర నుంచి ఎంతమంది ఆ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులుగా వచ్చి సంగీత దర్శకులు అయ్యారో, విజయ కృష్ణమూర్తి గారు, టీవీ రాజు గారు, సత్యం గారు, రంగారావు గారు, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వారే. ఆయన హిందీలో ఫూలోంకి చేసినప్పుడు లక్ష్మీకాంత్ ప్యారలాల్ అసిస్టెంట్గా పనిచేశారు ఆయన దగ్గర. తెలుగు సంగీత దర్శకుడికి మొట్టమొదటిసారి ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం అనేది మొదటిసారి చివరిసారి ఆయనకే జరిగింది. సువర్ణ సుందరి సినిమా. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా. నువ్వేం అవకాశం ఇవ్వలేదు మాకు మాట్లాడడానికి. ఏం కరెక్షన్ చెప్పాం మీకు? ఏదో చెప్పాలి కాబట్టి ఫస్ట్ చరణం అయిన తర్వాత పల్లె వెయ్యి. పాలసంద్రమైన పరవశించేను వస్తాడు నా రాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు ఈరోజు. స్లైట్లీ బ్రెత్లెస్గా ఫీల్ అయ్యి అక్కడికి వచ్చేసరికి ఏదో చెప్పాలి కాబట్టి. నేను అంటుంటాను కదా, కోడిగుడ్డుకు ఈకలు పీకడం అంటారు దీన్ని. అదర్వైజ్ ఇట్ వాజ్ సచ్ ఎ నీట్ క్లీన్ ప్రజెంటేషన్. దట్స్ ఆల్. ముఖ్యంగా ఇందులో అదే ఆదరణ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆయన అడిగారు నన్ను క్షేత్రయ్య పాడుతున్నప్పుడు, క్షమించాలి అంటే ఇటువంటి మహానుభావుని గురించి మనం మాట్లాడుకోవాలి. భావితరాల గాయకులు తెలియాలి వీళ్ళ గురించి.
క్షేత్రయ్య పాడుతున్నప్పుడు ఆదినారాయణ గారు అడిగారు బాలు, రామకృష్ణ నువ్వు సంగీతం నేర్చుకున్నావా అని. కొంతవరకు నేర్చుకున్నాను మాస్టర్ గారు, పూర్తిగా నేర్చుకునే అవకాశం లేదు, మా నాన్నగారు అలో చేయలేదు. ఆ రోజుల్లో మగవాళ్ళకి సంగీతం ఎక్కువ నేర్పించారు కదా, చదువు ఆడపిల్లలకి ఎక్కువ నేర్పించారు. అదే మంచిది నాకు, ఎందుకంటే నేను చెప్పింది చెప్పినట్టుగా నువ్వు పాడగలవు, సంగీతం నేర్చుకోలేదు కాబట్టి. నేర్చుకుని ఉంటే నీ ఓన్గా పెట్టి నా పాట చెడగొట్టారు. సో ఆ విధంగా అంటే ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నది. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. శుభం తల్లి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. 4వ చిరంజీవిని ఆహ్వానిద్దామా? శుభనైన స్వాగతం నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం సత్యం, గానం రామకృష్ణ, సుశీలమ్మ. అమరదీపం సినిమా నుంచి నా జీవన సంధ్య సమయంలో. బ్యూటిఫుల్ కంపోజిషన్, బ్యూటిఫుల్ సాంగ్. ఆల్ ద బెస్ట్ టు యూ. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. ఆ రూపమే అపురూపమై అమర దీపమై వెలిగింది. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది. గరిసా సదపమా గమద మద నిద నిరి గరి గరిసా సద సదప మపగ కళకే కళగా విరిసి నా కళ నిజమై పండింది. శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది. కళకే కళగా విరిసి నా కళికమై పండింది. 6 ఋతువులా ఆమని కోయిల మనసే ఎగసి పాడింది. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. పొద్దు పొడుపులో అరుణిమలే చెలిదిద్దు తిలకమే చివురించే. ఇంద్రధనసులో రిమరిమలే సిరి పైట జిలుగులే సవరించే. చల్లని చూపుల ఊపిరి సోకిన ఆ
చల్లని చూపుల ఊపిరి సోకిన వెదురు వేణువై పలికింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది ఆ రూపమే అపురూపమై అమర దీపమై వెలిగింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. బాగా పాడావు, చాలా బాగా పాడావు. Thank you, sir. ఇది చాలా కష్టం, ఇద్దరు పాడిన పాట, అందులో వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో బాగా పాడావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ. చిన్న చిన్న ఏమైనా ఉంటే మా అన్నయ్య బాలుగా చెప్తారు. మొదటి చరణంలో చిట్టస్వరం పాడుతున్నావు కదా, అది ఒకసారి పాడు, స్వరం పాడు. గరిసా సదపమా గమద మద నిద నిరిని గరి గరి సద సదపమ పగ. పర్ఫెక్ట్ నేను వినడం లేదు, చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. ఏ విధమైన ప్రాబ్లం లేదు నీ సింగింగ్లో. ఓన్లీ థింగ్ ఈజ్ నీవు వాయిస్ ధర్మం వల్ల కొన్ని సంగతులు క్లియర్గా అర్థం కావట్లేదు. ఎయిదర్ యువర్ సింగింగ్ టూ హెవీలీ, పోయిన ఎపిసోడ్లో చెప్పినట్టు, అదర్వైజ్ దాన్ని నేను చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇప్పుడు కొంచెం లైట్గా పాడడానికి ప్రయత్నించడం వల్ల ఎక్కువ గమకాలు అర్థం కావట్లేదు. లైక్ వెదురు వేణువై పలికింది అయిన తర్వాత పల్లవి రావడానికి ముందర ఏం సంగతి అంటున్నావు చెప్పు. వెదురు వేణువై పలికింది నా పలికింది నా చిన్న బ్రేక్ అవుతుంది అక్కడ, అది లేకుండా చూసుకో. అది బికాజ్ గాత్ర ధర్మంలో అది వెదురు వేణువై పలికింది అది అది ఒకటి. అలాగే నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఎండ్లో ఉదయం ఏంటంటున్నావు సంగతి, ఉదయించింది. ఆ సంగతి పోహళింపు నీ శరీరంలో కనపడుతుంది కానీ శబ్దంలో కూడా రావాలి. ఇలా అంటున్నావు కదా, అది నీద స్లోగాను ఇంకొకసారి ఉదయించింది, అది స్పీడ్గా కూడా రావాలి. ఎక్కువ వేసావు. ఉదయించింది రే, అది నువ్వు పాడింది, నేను పాడి వినిపించలేట, నువ్వు పాడి వినిపించరా, అది నువ్వే మెయిన్ అథారిటీ సంగీతానికి. అది ఆ సంగతి ఎందుకంటే నాకు కొద్దిగా గుర్తుంది సాంగ్ ఉదయించింది, ఆ సంగతి ఒకసారి వినిపించు నువ్వు. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది అంతే వేసాను. అది వాడు పాడిన సంగతి, నువ్వు పాడింది బహుశా సుశీల గారు పాడింది. ఉదయించింది అంటున్నావు కదా, ఏ సంగతి అయినా ఒకవేళ నువ్వు ఇంప్రవైజ్ చేసినా కూడా కీప్ లిటిల్ క్లారిటీ ఇన్ ది సంగతి. అంటే దీంట్లో సుశీల్ గారు హమ్మింగ్సే పాడారు వాళ్ళు. ఓహో, అయితే అది వాడే కరెక్ట్, వాడు ఆ సంగతి పాడలేదు కాబట్టి నువ్వు ఇంప్రవైజ్ చేయాలని ట్రై చేస్తున్నావు. చేసినా పర్వాలేదు కానీ అది ఆ క్లీన్గా వస్తే పర్వాలేదు. కానీ లాస్ట్లో సుశీల్ గారి సంగతి చాలా బాగా వేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బెస్ట్ ఆఫ్. 5వ చిరంజీవిని. వెల్కమ్ సూర్య కార్తిక్. తను ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర, రచన మహాదేవన్ గారి సంగీతం, రామకృష్ణ పాడిన పాట ముత్యాల ముగ్గు సినిమా నుంచి ఏదో ఏదో అనేది వన్ ఆఫ్ హిస్ బెస్ట్ సాంగ్స్ ఆఫ్ రామకృష్ణ. ఏదో ఏదో అన్నది ఏ మసక వెలుతురు గూటి పడవలు విన్నది కొత్త పెళ్ళి కూతురు. ఏదో ఏదో అన్నది ఏ మసక వెలుతురు గూటి పడవలు విన్నది కొత్త పెళ్ళి కూతురు.
కూర్చుంది బిడియపడే వయ్యారం ఉడుచుకొనే కొలది మరి మిడిసి పడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలి ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమిను సగేరో పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఆహా చాలా బాగా పాడావు బాబు, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ పాడావు. 2-3 చోట కొంచెం డౌట్గా నీకే డౌట్ వచ్చినట్టు కొంచెం మిస్ అయింది. కొంచెం 2 ప్లేసెస్ మైల్డ్ మిస్టేక్స్, ఇట్స్ నాట్ ఏ బిగ్ మిస్టేక్ రా. అది బహుశా అవుట్ ఆఫ్ యాంగ్జైటీతో అట్లా పాడినట్టున్నావు. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అది ముత్యాల ముగ్గురు బాలు గారు చెప్పినట్టుగా నా జీవితంలో ఒక చాలా అమూల్యమైన పాట ఇది. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఏకగ్రీవంగా ఓటేసిన పాట ఇది. లేడీస్ చాలా లైక్ చేశారు ఈ పాటని. సో మా తెలుగింటి ఆడబోడ్స్లందరికీ మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. శ్రీధర్ గారు ఆయన పిక్చర్ ప్రివ్యూలో వచ్చి చెప్పారు, రామకృష్ణ గారు నా జీవితంలో మంచి పాట నా కెరీర్లో పాడారని శ్రీధర్ గారు నన్ను కాంప్లిమెంట్ చేశారు. సో ఆన్ ది హోల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సాంగ్ ఫర్ మీ. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు కోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు కోటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో. తర్వాత లైన్ ఏంటన్నా? నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు. ఎసగేరో కాదు, ఎసగేరు. అది నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు. అది రూ, అది 2 రో కాదనమాట. ఇదమిద్దంగా ఇది ఇక్కడ ఈ మిస్టేక్ చేసామని ఏమి చెప్పడానికి లేదు పాటలు. అసలు జనరల్గా జరిగిన ప్రాబ్లం ఏంటంటే, నీ తప్పు కూడా కాదు, స్టార్టింగ్లో నుంచే సాంగ్ కొంచెం స్లో అయింది అనిపించింది నాకు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ ఫాస్టర్. దానివల్ల నాకు ఆ అభిప్రాయం వచ్చి ఉండొచ్చు కాక. ఇట్ వాస్ ఎ నీట్ అండ్ క్లీన్ ప్రజెంటేషన్. దెర్ ఇస్ నథింగ్ ఏదైనా కంప్లైంట్ చేసి ఎక్కడ పాడలేదా అంటే ఎమోషన్ అనేది అనుభవం మీద వచ్చేది. అది ఇప్పుడే రామకృష్ణ గారి లాగానో నాలాగానో లేకపోతే యేసుదాస్ గారి లాగానో మిమ్మల్ని పాడేమనడం అది మహా దుష్టకార్యం అవుతుంది. అది
మీకు మీ వయసులో ఈ టైంలో మీకు మీ పరిణతికి సంబంధించినంత వరకు ఈ పాటను వెరీ క్లీన్లీ ప్రజెంటెడ్, వెరీ నీట్లీ ప్రజెంటెడ్. ఇది నేను అన్నట్టుగా వీడికి వచ్చిన కెరీర్లో అతి మంచి పాటలో బిగినింగ్లో వచ్చినటువంటి చాలా మంచి పాట. అలాగే ఇంతకు మునుపు వచ్చిన ఎక్కడో కలుసుకున్నాం ఒక పాట, తర్వాత శారదలో టైటిల్ సాంగు, ఇవన్నీ కూడా చాలా ఖ్యాతి తీసుకొచ్చాయి రామకృష్ణకి. చారగా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేట బుగ్గా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేట బుగ్గా, ఓ శ్రావణ నీరలా చారదా. లబ్ధ ప్రతిష్ఠులు, అద్భుతమైన గాయకులు, కీర్తిశేషులు పిఠాపురం నాగేశ్వరరావు గారి అమ్మాయి సౌభాగ్యవతి జయశ్రీ, అబ్బాయి చిరంజీవి గణేష్ బాబు బంధుగణంతో విచ్చేశారు. వారికి మా వేదిక సాదరంగా స్వాగతం పలుకుతోంది. చాలా సంతోషం. నాన్నగారిని చూసినట్టుంది మిమ్మల్ని చూస్తుంటే, చాలా సంతోషం సార్. నమస్కారం. కంటెస్టెంట్ నెంబర్ 6, ప్లీజ్ వెల్కమ్. స్వాగతం తల్లి. కందికొండ రచన, హ్యారిస్ జయరాజ్ సంగీతం, సాధనా సర్గం, నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ కలిసి పాడిన పాట మున్నా సినిమా నుంచి మనసా నువ్వు ఉండే చోటు చెప్పమ్మా.
సోనా నీ బాలే కన్నుల్లోనా బట్ గుడ్ బాగా పాడు, వెరీ గుడ్. వాయిస్ రేంజ్ కూడా బాగుంది, త్రో కూడా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్ బాగా బాగుంది. థ్యాంక్ యూ సార్. చంపేస్తోందమ్మా కరిగ్గా వినిపించకపోతే చంపేస్తుందమ్మా అని వినపడుతుంది. దానికి కొంచెం ఎఫర్ట్ కావాలి. మనం ఒక్కోసారి నోరారా పాడకపోతే చంపేస్తోందమ్మ, చంపేస్తూ ఉందమ్మ, చంపేస్తోందమ్మ, అది కొంచెం క్లారిటీ గమనించు. జనరల్గా ఫీమేల్ ఫ్రీక్వెన్సీలో అది పెద్ద ప్రాబ్లం. ఈ ఏ ఊ ఓ అన్నీ ఒక్కలాగే వినపడతాయి అన్నమాట. అదొకటి. పైన చాలా ఎఫర్ట్ పెట్టి పాడుతున్నాం, బాగానే ఉంది. బట్ ఇసి ప్రతి నోటు శృతిలో ఉండాలి. ఎంతంటే ఒక నూలు వాసి పైన పాడుతున్నప్పుడు ఫ్లాట్గా వినిపిస్తుంది. పర్టికులర్ ఇంకొక చోట మాత్రం చాలా షార్ప్గా పాడు. తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావా లైన్ పాడు ఒకసారి. తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరస, మార్చేశావే ఈ నా వరస. ఎవ్రీ నోట్ హ్యాస్ టు బీ ఇన్ పక్కా పిచ్. ఇప్పుడు కూడా ఫ్లాట్గా పాడుతున్నావు నువ్వు. అలాగే సెకండ్ చరణంలో కూడా పైన పాడుతున్నప్పుడు కొంచెం స్లైట్గా ఇబ్బంది పడుతున్నావు. కలిసా 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 నీతో కలిసా పాడు. కలిసా అదే కదా నోట్ అది. కలిని పాడు, స్వరం పాడు. సరిగా గమ తర్వాత పమా అంతవరకు సరిగానే పాడు. సరిగా గమ పాపమా తర్వాత ఏంటి? పద పానా పనీపా పనీపా. ఆ నీ శృతిలో చేరట్లేదు. లాస్ట్ పల్లవు మనసా నువ్వు ఉండే చోటే. ఓవరాల్గా పాట పిక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక మంచి పెయింటింగ్ ఉందన్నమాట. అంత బాగుంది. కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే అక్కడక్కడ చిన్న కలర్ అలా ఫేడ్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా నువ్వు ఎగ్జిబిషన్లో పెట్టే ముందు దాన్ని కూడా కరెక్ట్ చేసేసావు అనుకో, ది పెయింటింగ్ విల్ బి వెరీ గుడ్. బట్ ఇది ఎనర్జీ అండ్ ది ఎఫర్ట్ ఈజ్ వెరీ గుడ్. నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది అండ్ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా చూస్తే మాత్రం చాలా రాగా ఉండేదానివి. ఇప్పుడే మాణిక్యం అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకు. ఓకే, ఆల్ ది బెస్ట్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, 7వ స్వరం. స్వాగతం సంతోష్. సంతోష్. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గానం బాలసుబ్రహ్మణ్యం బృందం. గోదావరి సినిమా నుంచి ఉప్పొంగెలే గోదావరి. శుభం భూయాత్. పంచమా భవతి श्रुति शिखरे निगमझरे स्वरलहरे पा 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 मरि सा सा नि सा 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 पा 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 म न पा पा सा सा पा 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 मरि सा सा नि सा 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 पा 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 म नि द पा. పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూధారిలో నీలాంబరి భాసీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసై చాప జోర్సై నావ
గోదావరి ఊగిందిలే చేలోబరి గోదారిలో నీలాంబరి భాసీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసేయట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోబరి గోదారిలో నీలాంబరి భాసీమకే చీనాంబరి కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు లంకానాథుడింకా ఆగనంటూ పండ్లు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోబరి గోదారిలో నీలాంబరి భాసీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసై సాబదోర్సై రావసేవాలుగా చుక్కారే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోబరి గోదారిలో నీలాంబరి భాసీమకే చీనాంబరి ఎక్సలెంట్గా పాడు బాబు. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటల్లో నా ఫేవరెట్ సాంగ్ ఇది. ఎక్సలెంట్గా బాలు గారు పాడు, ఆయనలాగే పాడు, ఆల్మోస్ట్ చాలా బాగా పాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్. ముందుగా ఇద్దరు సౌభాగ్యవతులకి ఫస్ట్ క్లాస్. అది పల్లవి మీద వచ్చే ఆ హార్మనీ వాడు సినిమాలో వాడు ఒక్కసారి పాడతారు గ్రూప్ సింగర్స్, తర్వాత దాన్ని కట్ చేసి ఎక్కడన్నా అతికించుకోవచ్చు అనమాట. వీళ్ళు మొత్తం పాడాలి. ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది ఆ కష్టం ఏంటనేది, ఊపిరి ఎక్కడ తీసుకోవాలి ఏంటని. అందులో ఒక్కసారి పాడేస్తే గొడవే లేదు. ఎంత బాగా చేశాడు రాధాకృష్ణ. ఇంకా మీ గోదావరి గురించి ఇంతకంటే ఎవరన్నా బాగా రాయగలరా వేటూరు తప్పించి? నన్ను ఫస్ట్ క్లాస్గా పాడావు. ఒక్కటే కరెక్షన్, ఒకే చోట ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం, ఆ లైన్ మాత్రం కొంచెం పిచ్చింగ్ మిస్ అయింది. దట్స్ క్వైట్ వెరీ సింపుల్ థింగ్, వెరీ న్యాచురల్ థింగ్, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ అదర్వైజ్ చాలా చక్కగా పాడావు, వెరీ నీట్లీ ప్రజెంటెడ్, నో సెకండ్ థాట్. శేఖర్ కమ్ముల ఎంత మంచి దర్శకుడు అంటే, ఆయన చాలా తక్కువ సినిమాలు తీస్తున్నాడు. తీసిన సినిమాల్లో 90% అన్నీ కూడా వ్యాపారపరమైన విజయాన్ని కూడా సాధించాయి. ఏదో ఒకటి రెండు ఉండకపోవచ్చు, కానీ ప్రతి సినిమాలో ఏదో ఒక ఉదాత్తమైనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటాడు ఆయన. చాలా అందంగా దాన్ని ప్రజెంట్ చేస్తాడు.
ఆయన తాపత్రయం గురించి చెప్పాలంటే ఈ పాట రికార్డ్ చేసేసిన తర్వాత ఆయన రికార్డింగ్ రోజున లేరు, ఆయన షూటింగ్లో ఉన్నారు, రాధాకృష్ణన్ నేనే ఉన్నాం. పాడేసిన తర్వాత ఒక రోజున మెడ్రాస్కి ట్రాక్ తీసుకొచ్చి ఒక్క లైన్ మాత్రం మళ్ళీ పాడమన్నారు డైరెక్టర్ గారు రాధా. ఏమిటయ్యా అంటే, లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపుని. ఎలా వస్తుంది ట్యూను? లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు. ఆ ఏకాంతాల వలపు ఏమవుతుంది అక్కడ? లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు. ఆ ఏకాంతాల వలపు నేను మామూలుగా పాడేశాను ఫస్ట్ టైం. ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి, గురుగారు ఏమనుకోకపోతే అది మాత్రం కొంచెం సాఫ్ట్గా నాకు ఆ ఏకాంతాల వలపు అని వచ్చేటట్టు పాడి ఇవ్వగలరా మళ్ళీ అని. ఆ లైన్ మళ్ళీ మెడ్రాస్కి వచ్చి ఆ లైన్ పాడించుకున్నారు రాధాకృష్ణనాచార్య. తాపత్రయం. లోకం కాని లోకంలో ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా. గోదావరి గురించి ఇంత ఆర్ద్రమైన, ఇంత అందమైనటువంటి ఒక పాట వేరే ఒకరు రాయగా నేను వినలేదు. అది అంత అద్భుతంగా ఆయన రాశాడు. పాడే భాగ్యం నా దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా చక్కగా పాడాను ఆయన. శుభం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నేను పాడబోయే పాట నా హిట్ సాంగ్స్లో ఒకటి. భక్త కన్నప్ప చిత్రంలో సత్యం గారు, ఆదినారాయణ గారు కంపోజ్ చేసిన ఈ పాట. అది అంటే ఇందాల బాలు గారు చెప్పినట్టుగా సత్యం గారు ఆదినారాయణ గారి దగ్గర పనిచేసేవారు. ఆ గురుభావంతో మొట్టమొదటి డివోషనల్ సాంగ్ ఆయనకు వచ్చింది కాబట్టి సెంటిమెంట్గా ఆదినారాయణ గారితో ఈ కంపోజ్ చేయించారు ఈ పాట. అది ఇప్పుడు నీకు పాడి వినిపిస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి మీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సోడిషైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ 7వ క్వార్టర్ ఫైనల్స్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన తమ్ముడు రామకృష్ణకు ఒక్కసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్స్ రా, కార్యక్రమానికి చేసినందుకు, చిరంజీవులను ఆశీర్వదించినందుకు, పాట పాడినందుకు, అన్నిటికీ కలిపి ధన్యవాదాలు. తర్వాత రిజల్ట్స్ ఇప్పుడు కాదు కదా, వచ్చే వారం అయిన తర్వాతే. కాకపోతే ప్రతి వారము ఆ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వారికి శ్రీచక్ర సిమెంట్ వారి 8,000 రూపాయల చెక్ బహుమతి ఉన్నది. ఈ వారం ఇద్దరికి టై అయింది అది, కాబట్టి ఇద్దరిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. చిరంజీవి శరత్ సంతోష్ అండ్ చిరంజీవి పల్లవి. పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోబరి,
గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. అంతే పెండియాల నాగేశ్వర గారి లాగా. ప్రతిసారి చెప్తున్నాను, అది ముఖప్రీతి కాదండి, నిజంగా మీ నిబద్ధత మాకు చాలా ఆనందం. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు సో ఎక్కడో చోట కాస్త గాలి లేదనో, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలనో, ఆకలిస్తుందోనో, అప్పుడప్పుడు లేచి తిరగడాలు, బయటకు వెళ్ళాలి చేయొచ్చు, గట్టిగా ఆవులించవచ్చు, ఏందా కానిండా అనొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అంత చిన్న గ్యాప్ వచ్చినా కూడా దాంట్లో కూడా ఎంతో నిబద్ధతగా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ మరొక్క పర్యాయం శిరస్సు వంచి బృందమంతా నమస్కరిస్తోంది. వచ్చేవారం మళ్ళీ ఇక్కడే కలుసుకుంటాం. వచ్చేవారం కూడా తమ్ముడే ముఖ్య అతిథిగా ఉంటాడు. దయచేసి రండి, మా చిన్నారి కోయిలలను ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి.